ఒకటవ అధ్యాయం మొదటి 7 వచనాలని అందరం లేచి నిలబడి చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు నాతో పాటు మీరు కూడా చదవండి. రోమా 1 నుంచి 7 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దయచేసి కూర్చోండి. గత వారం సువార్త అంటే ఏంటో చూసాం. సువార్త అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు అనేదే సువార్త. జాగ్రత్తగా 2 మాటలు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే యేసుక్రీస్తులో దైవ స్వభావము మానవ స్వభావము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన దైవత్వాన్ని నమ్మి తీరాలి, ఆయనలో మానవ స్వభావం ఉంది అని నమ్మి తీరాలి. ఆయన దైవత్వాన్ని నమ్మి తీరాలనడానికి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అనే మాట రాయబడింది. ఆయన మానవ స్వభావాన్ని నమ్మి తీరాలి అన్నప్పుడు ఇక్కడ ఏం రాయబడింది అంటే ఆయన దావీదు సంతానంలో పుట్టాడు అనే మాట రాయబడింది. అంతేకాదు ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన పాపరహితుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని. అందువల్ల మనం యేసుక్రీస్తు గురించి ఆయన పాపరహితుడు అని నమ్మాలి, పరిశుద్ధంగా జీవించాడని నమ్మాలి. అది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే ఆయన మన స్థానంలో మనకు బదులుగా శిలువ పైన మరణించాడు అనే విషయాన్ని నమ్మాలి. 5వ విషయం ఆయన మృతుల్లో నుంచి 3వ దినాన తిరిగి లేచాడు అని నమ్మాలి. 5 విషయాలు నమ్మాలి. ఆయన దేవుడని నమ్మాలి, ఆయన మానవ స్వభావాన్ని కలిగి వచ్చాడు అని నమ్మాలి, పరిశుద్ధంగా జీవించాడని నమ్మాలి, పాపుల నిమిత్తం శిలువ పైన మరణించాడని నమ్మాలి, 3వ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. ఇదే సువార్త. ఈ సువార్తను దేవుడు తన ప్రవక్తల ద్వారా లేఖనాల్లో ముందుగానే వాగ్దానం చేశాడు. క్రీస్తు వచ్చినప్పుడు దానిని నెరవేర్చాడు. ఈరోజు మనం 6-7 వచనాలని ధ్యానం చేస్తాం. క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, మనము ఏం చెయ్యాలి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కనీసం 3 ముఖ్యమైన పాఠాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. ఎన్ని? 3 ముఖ్యమైన పాఠాలు. చూడండి, చివరి మాటలు ఇలా ఉన్నాయి. ఈయన నామము నిమిత్తము, కనబడిందా? చూడండి ఒకసారి వాక్యంలో. ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాము. మీరును వారిలో ఉన్నవారే, వారిలో అంటే ఆ సమస్త జనుల్లో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉంటకు పిలువబడి ఉన్నారు. ఇప్పుడు ఈ మాటను చూడండి. ఇందులో ముఖ్యమైన సెంటెన్స్ ఏంటంటే మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాము అనేది. మేము అంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు, మిగిలిన 12 మంది అపోస్తలుడు. ఎందుకంటే అపోస్తలత్వాన్ని ఈ 13 పొందారు. మనం గత వారం చెప్పుకున్నాం, ప్రభువైన యేసును కూడా అపోస్తలుడు అని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. సంఘంలో కొద్ది మందిని ఏదైనా సందేశాన్ని వేరే సంఘాలకు పంపించాలన్నప్పుడు కూడా వాళ్ళని కూడా అపోస్తలులు అన్నారు. కానీ ఈ 13 అపోస్తలులు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. అందువల్ల మేము అపోస్తలత్వాన్ని పొందాము అన్నప్పుడు ఈ 13 మంది గురించి మాట్లాడుతున్నాడు.
ఓకే, చూడండి, అపోస్తలత్వానికి ముందు ఒక మాట ఉంది, మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాము అని. కృపనైనా అపోస్తలత్వాన్నైనా మనం కష్టపడితే సంపాదించుకునేది కాదు. అది దేవుడు విస్తారమైన కృప కలిగిన వాడు. ఆ విస్తారమైన కృపను ఆయన ఎవరికి అనుగ్రహించాలనుకుంటే వాళ్లకు అనుగ్రహిస్తుంటాడు. అందువల్ల కృపను మనం పొందుకున్నాము అంటే, మనం స్వీకరించామనంటే దేవుడు దాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మనం దాన్ని పొందుకున్నాం. సో ఈ 13 మందిని దేవుడు కనికరించాడు, వీళ్ళకి కృప చూపించాడు, వీళ్ళను రక్షించాడు. రక్షించిన తర్వాత ఏం చేశాడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తుకు అపోస్తలులుగా ఉండడానికి వాళ్ళను నియమించాడు. అపోస్తలత్వం అనేది ఒక పదవి, ఒక ఆఫీసు. నాయకత్వం అనేది కూడా ఒక పదవి. అదే సమయంలో వాటిని వరాలుగా కూడా మనం భావించవచ్చు. సో మేము కృపను పొందాము, మేము అపోస్తలత్వాన్ని పొందాము అన్నాడు. అయితే ఎవరి ద్వారా పొందామంటున్నాడు చూడండి, ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాము. ఈయన ద్వారా అంటే ఎవరి ద్వారా అంటే పైన చాలా స్పష్టంగా చెప్పాడు, దేవుని కుమారుడు మన ప్రభువు క్రీస్తు, ఆయన ద్వారా మేము ఈ కృపను అపోస్తలత్వాన్ని పొందాము. కృపను అపోస్తలత్వాన్ని పొందడానికి మధ్యవర్తిగా ఉన్నది వేరే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒక మనిషి ద్వారా, ఒక దేవదూత ద్వారా ఈ కృప అపోస్తలత్వము అనేవి రాలేదు. ఎవరి ద్వారా వస్తున్నాయి? యేసుక్రీస్తు ద్వారా వస్తున్నాయి. దేవుడు అక్కడే, దేవుడికి మనుషులకి కూడా మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు అని పౌలు గారు ఒక చోట చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నా అది తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తును మనం గనక నిర్లక్ష్యం చేస్తే, యేసుక్రీస్తును మనం దాటి మనం దేవుణ్ణి సమీపించడానికి ప్రయత్నం చేస్తే, మనం ఏ ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి మనం పొందుకోము. అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తి ఉండేవాడు, అతనికి ఒకే ఒక కొడుకు. ఆ ధనవంతుడి దగ్గర చాలా విలువైన ఖరీదైన పెయింటింగ్స్ ఉండేవి. తన కుమారుడు చాలా చిన్న వయసులోనే మరణించాడు. ఈ ధనవంతుడు తన కుమారుడి మీద వల్లమారిన ప్రేమను బట్టి దుఃఖం పెట్టుకుని అతను కూడా చాలా తక్కువ కాలంలోనే చనిపోయాడు. అయితే తన వీలునామా రాశాడు. ఆ వీలునామాలో ఉన్న విషయం ఏంటనంటే, తన దగ్గర ఉన్న ఈ పెయింటింగ్స్ అన్నిటినీ కూడా ఆయన వేలం వేయాలనుకున్నాడు. అవి చాలా విలువైన పెయింటింగ్స్ కాబట్టి చాలా మంది ధనవంతులు ఆ వేలం పాటలో ఆ పెయింటింగ్స్ అన్నిటిని కూడా పాడుకోవడానికి వచ్చి కూర్చున్నారు. అయితే ఆ వేలం వేసే వ్యక్తి ముందు ఇక్కడున్న ఈ పెయింటింగ్స్ అన్నిటినీ వేలం వేయాలంటే దానికి ముందుగా ఈ ధనవంతుని కుమారుడు ఈ ఫోటో ఉంది, దీన్ని పాడుకోవాలి అని చెప్పాడు. అయితే ఆ ధనవంతుడు కుమారుడు పెద్ద ఎవరికి తెలియదు, ఆ పెయింట్ చేసిన వ్యక్తి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు కూడా ఆ పెయింటింగ్ ని పాడుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ఇంట్లో అనేక సంవత్సరాలుగా పని మనిషిగా ఉన్న వ్యక్తి, అయ్యో మా అయ్యగారు కుమారుడు, మా చిన్నయ్య గారి ఫోటో ఎవరు పాడుకోవట్లేదని చెప్పి తను $1 కంటే తక్కువ విలువ ఉండే ఆ మొత్తాన్ని చెల్లించి ఆ కుమారుడి ఫోటోని తను పాడుకున్నాడు. అయితే ఆ వేలం పాట వేసే వ్యక్తి అప్పుడు ఆ వీలునామాని పూర్తిగా తెరిచి, ఎంతటితో వేలం ముగించబడింది, ఈ ఆస్తి ఈ పెయింటింగ్లు అన్ని కూడా ఈ ధనవంతుని యొక్క కుమారుని కొడుకు ఫోటో ఎవరైతే పాడుకుంటారో అతనికి దారాదత్తం చేయబడింది అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. కుమారుని ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ఆ ఆస్తి ఆ పెయింటింగ్ అంతా కూడా అనుగ్రహించబడింది. ఎవరైతే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వసిస్తారో, అంగీకరిస్తారో, విధేయత చూపిస్తారో, దేవుని వాక్యం అంటుంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయని వాడు ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహించకుండా ఉంటాడా అని. యేసుక్రీస్తును తృణీకరించిన వాళ్ళకి నిత్య జీవం లేదు, దేవుని నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం లేదు. అందువల్ల మనం రక్షణ పొందుకునేది
అలాగే మనం వరాలను పొందుకునేది యేసుక్రీస్తు ద్వారానే. అందుకని పౌలు అంటున్నాడు, ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందుకున్నాము. అందువల్ల రక్షణ పొందడానికి అవసరమైనటువంటి కృప యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. సంఘంలో పనిచేయడానికి అవసరమైనటువంటి వరాలు కూడా యేసుక్రీస్తు ద్వారానే వస్తాయి. అందువల్ల యేసుక్రీస్తును మనం బైపాస్ చేసి ఎన్నడూ కూడా దేవుణ్ణి సమీపించే ప్రయత్నం చేయకూడదు. చాలా మంది అంటారు, మేము దేవుడిని నమ్ముతాం అని. అయితే మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? మేము దేవుడిని ఆరాధిస్తాం, పూజిస్తాం అంటారు. మీరు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారా, పూజిస్తున్నారా? ఎందుకంటే ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి తండ్రి దగ్గరకు చేరుకోలేరు. అందువల్ల మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తును ఎన్నడూ మీరు దాటి వెళ్ళొద్దు. యేసుక్రీస్తును ఎన్నడూ మీరు తృణీకరించవద్దు. యేసుక్రీస్తుని ఎన్నడూ కూడా మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఆయన ద్వారానే మీకు కృప దొరుకుతుంది. ఆయన ద్వారానే సంఘంలో పనిచేయడానికి అవసరమైనటువంటి కృపావారాలు మీకు దొరుకుతాయి. మరొక మాటని చూద్దాం. చూడండి, ఈయన నామ నిమిత్తమ సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. మనం ఇంతవరకు చూసిందేంటి? ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాం. ఆ మాటను చూసాం. అయితే ఈ కృపను అపోస్తలత్వాన్ని ఎందుకు పొందారు అంటే, ఇక్కడ గమనించండి, ఒక మాట ఉంది, సమస్త జనులు. ఆ మాట చూస్తున్నారా? సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నాడు. సమస్త జనులు అంటే భూమి మీద ఉన్న రకరకాలైన జాతుల ప్రజలు. అందరం అక్కడి నుంచే వచ్చాం. అయితే మనం ఆదికాండం 11వ అధ్యాయంలో రకరకాల భాషలు వచ్చినాయి, దేవుడే తారుమారు చేశాడు. అక్కడి నుంచి జనాలు ఆ భాషలను బట్టి వేరైపోయారు. ఆ విధంగా రకరకాలైనటువంటి జాతులు, జనులు భూమి మీద వచ్చారు. ఈ అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని తెగలవారు కూడా విశ్వాసానికి విధేయులు అవ్వాలి. సో ఎందుకు నేను కృపను అపోస్తలత్వాన్ని పొందానంటున్నాడు? తద్వారా సమస్త జాతుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వాసానికి విధేయులు అవ్వాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు మాకు యేసుక్రీస్తు ద్వారా కృపను అపోస్తలత్వాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న చూడండి, అక్కడ ఉన్న మాట, విశ్వాసానికి విధేయులు అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ విశ్వాసము అనే ఆ మాటను మనం ఎలా తీసుకోవాలంటే, క్రైస్తవ ఉపదేశం అంతటికీ అని తీసుకోవాలి, బైబిల్ అంతటికీ అని తీసుకోవాలి. ఓకే, విశ్వాసానికి విధేయులు అవడం అంటే అదే అర్థం. యోధా పత్రికలో కూడా సేమ్ ఇలాంటి మాట ఒకటి కనబడుతుంది. ప్రియులారా, 1:3 చూస్తే, ప్రియులారా మనకు అందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, గమనించండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మేము వేడుకుంటూ మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు. అక్కడ బోధ అనే మాటకి మూల భాషలో చూస్తే అక్కడ కూడా విశ్వాసం అనే రాయబడింది, కానీ దాన్ని తెలుగులో అనువాదం చేసిన వాళ్ళు బోధ అని రాశారు. అందువల్ల విశ్వాసము అనే పదానికి బోధ అని కూడా అర్థం ఉంది. అందువల్ల ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో విశ్వాసమునకు విధేయులు అవ్వడం అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ బోధకు విధేయులు అవ్వడము అని అర్థం అన్నమాట. అయితే ఎవరు విధేయులు అవ్వాలని? కేవలం యూదులు మాత్రమేనా అంటే కాదు, సమస్త దేశాల్లో ఉన్న సమస్త జనులు కూడా ఆ బోధకు విధేయులు అవ్వాలి. ఆ విధేయులు అవ్వాలని చెప్పే నేను నీకు కృపను అనుగ్రహించాను, నేను నీకు అపోస్తలత్వం అనుగ్రహించానని దేవుడు పౌలుతో అంటున్నాడు అన్నమాట. అంటే అపోస్తలుగా వీళ్ళ బాధ్యత ఏంటి? మొదటిగా యెరూషలేములో, యోదయలో, సమరయలో, ఇక భూదిగంతాల వరకు యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండి సువార్తను ప్రకటించడం. అంతేకాదు, సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో గ్రేట్ కమిషన్ అనే ఒక మాట అంటారు. అదేంటనంటే, మీరు
సమస్త జనులకు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎవరిని చేయాలి? శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనాలని వారికి బోధించాలి. చూడండి, ఇక్కడ శిష్యులుగా చేయమని అన్నాడు. శిష్యులుగా ఎలా చేయమని అంటున్నాడు అంటే, వాళ్లకు నేను ఆజ్ఞాపించిన అన్నీ మీరు బోధించండి. బోధించడం మాత్రమే కాదు, వాళ్ళు వాటిని గైకొనేలా చేయండి. ఆ తర్వాత వాళ్ళను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి. ఆ విధంగా వాళ్ళను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇది ఎవరు పొందిన ఆజ్ఞ? కేవలం అపోస్తలులు మాత్రమే పొందారా అంటే కాదు, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళందరూ కూడా పొందారు. అందువల్ల సమస్త జనులను శిష్యులుగా చేయడం అనేది అపోస్తలులు చేయాలి, వాళ్ళు చేశారు. తరతరాలుగా ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు, పరిచారకులు చేయాలి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే రక్షించబడిన ప్రతి వాడు కూడా సమస్త జనులను శిష్యులుగా చేయాలి. దానికోసమే దేవుడు మీకు కృప చూపించాడు. దానికోసమే దేవుడు మీకు కృపావరాలను అనుగ్రహించాడు. అపోస్తలత్వాన్ని అనుగ్రహించింది సమస్త జనులను శిష్యులుగా చేయడానికి, విశ్వాసానికి, అంటే క్రైస్తవ ఉపదేశానికి వాళ్ళు విధేయులు అవ్వాలనే ఉద్దేశంతోనే. అందువల్ల ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి తెలుసా? దేవుడు మీకు కృప చూపించి రక్షించింది, కృపావరాలను అనుగ్రహించింది మీరు సమస్త జనులను శిష్యులుగా చేయడానికి. ఇది మత్తయి భాషలో చెప్పాలంటే, పౌలు గారి భాషలో చెప్పాలంటే, సమస్త జనులు కూడా ఆ క్రైస్తవ బోధకు విధేయులయ్యేలాగా చేయాలని. పదే పదే నేను అడిగిన విధంగానే ఇప్పుడు అడుగుతున్నాను. మీరు కృపావరాలు పొందుకున్నారు. ఆ కృపావరాలను శిష్యులుగా చేయడానికి మీరు వాడుకుంటున్నారా? ఉపయోగిస్తున్నారా? శిష్యులుగా చేయడం ఎవరి బాధ్యత? కేవలం సంఘ కాపురుల, సంఘ పెద్దల బాధ్యత మాత్రమేనా? కాదు. దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించినటువంటి కృపావరంతో సమస్త జనులను విశ్వాసానికి విధేయులయ్యేలాగా చేయాలి. అందువల్ల కేవలం మీ కుటుంబాలను పోషించుకుంటూ, మీ సొంత పనులను మీరు చేసుకుంటూ కాలాన్ని గడపడం అనేది ఏమాత్రం కూడా న్యాయం కాదు. మీరు కృపను పొందారు, కృపావరాలను పొందారు. అందువల్ల క్రీస్తు రాజ్య వ్యాప్తి నిమిత్తం మీరు పనిచేయాల్సి ఉంది. గత వారం మనం చెప్పుకున్నాం సువార్త ఏమై ఉన్నదో అని. ఆ సువార్త కోసం మనం ఏం చెయ్యాలి అనేది చివరిగా నేను కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు మీరు కృపను పొందారు కాబట్టి, అపోస్తలత్వాన్ని పొందారు కాబట్టి, కృపావరాలు పొందారు కాబట్టి మీరు వాటిని గ్రేట్ కమిషన్ని నెరవేర్చడం కోసం, ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చడం కోసం ఉపయోగించాలి. అది మనం పాటించవలసినటువంటి రెండో పాఠం. మొదటిగా యేసుక్రీస్తును మనం తృణీకరించకూడదు, యేసుక్రీస్తును మనం దాటి వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుడి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చెప్పాం. రెండవదిగా దేవుడు మీకు అనుగ్రహించిన కృపను, కృపావరాలను ఆయన సంఘంలో శిష్యులుగా చేయడానికి, అవిశ్వాసులకు సువార్త ప్రకటించడానికి వాటిని వాడాలి. ఆ తర్వాత మీరును వారిలో ఉన్నవారై, ఆ మాట కనబడుతుంది చూడండి, 7వ వచనంలో మీరును వారిలో ఉన్నవారై. ఎవరిలో ఉన్నవారై అంటే ఆ సమస్త జనుల్లో మీరు కూడా ఉన్నారు. ఎవరితో మాట్లాడుతాడు? రోమ్ పట్టణంలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతూ మీరు కూడా ఆ సమస్త జనుల్లో ఉన్నారు. మీరు కూడా యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు కూడా పిలుపు అందుకున్నారు అంటున్నాడు. ఎవరు పిలుపు అందుకున్నారు? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలుపు అందుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు.
ఈ పిలుపు దేని గురించింది? ఇది ఎలా జరుగుతుందంటే దేవుడు మీ హృదయాలలో నూతనమైన జీవాన్ని పుట్టించడం ద్వారా మిమ్మల్ని పిలుచుకున్నాడు. లాజరు ఏ విధంగా అయితే మరణించి సమాధి చేయబడి సమాధిలో 4 రోజులు ఉన్నప్పుడు ప్రభు వచ్చి లాజరు బయటికి రా అని ఎలా అయితే అన్నాడో, ఆత్మీయంగా పాపాల్లోనూ అపరాధాల్లోనూ చచ్చి ఉన్నటువంటి మిమ్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు తన సువార్త ద్వారా మీరు బయటికి రండి అన్నాడు. మనం ఆత్మీయమైన సమాధుల్లో నుంచి మనం నడుచుకుంటూ బయటకు వచ్చాం. ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా మీరు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. అది క్రీస్తులో మీకున్నటువంటి ఆధిక్యత. మనం చదువుకున్న ఈ 7 వచనాల్లో కూడా అసలు విశ్వాసులు ఎవరు అనే దానికి మనం ఒక్కొక్కటి మనం చూస్తూ వస్తాం. మనం మొదటి వర్తమానంలో చూసింది ఏంటంటే, మీరు దేవునికి ప్రియులు, మీరు దేవుడి చేత ప్రేమించబడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మొదట చెప్పాడు. ఆ తర్వాత ఏమో మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడ్డారన్నాడు. అంటే మీరు యేసుక్రీస్తుకు సొంతం, మీరు యేసుక్రీస్తు యొక్క సొత్తు, మీరు యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యం. అలా ఉండడానికే మీరు పిలువబడ్డారు. ఇది సామాన్యమైనటువంటి ధన్యత కాదు. మిమ్మల్ని పిలిచిన వాడు ఈ భూమి ఆకాశాలను సృజించిన ఆ యెహోవాయే. ఆయనకు సొత్తుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. అందువల్ల ఇది ధన్యతగా మనం భావించాలి. చాలాసార్లు నేను ఎవరిని, నేనేమీ కాదు, నేను చాలా సామాన్యమైన వ్యక్తిని, నాకేమీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, నాకేమీ లేదు, నేనేమీ ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, నాకెవరో లేరు, ఏ నేపథ్యమో లేదు అని మనం చాలాసార్లు నిరుత్సాహానికి గురవుతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని వారు, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి మీరు పిలువబడిన వారు. సర్వాన్నే సృష్టించిన వాడే మీకు తండ్రి, మీకు నాయకుడు, మీ యజమాని, మీ రక్షకుడు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతనే యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. చూడండి, ఆ మాట నేను చదువుతాను. ఈ 6వ వచనం ఆరంభంలో ఈయన నామము నిమిత్తము అన్నాడు. ఇదంతా కూడా మనం అంటే ఎందుకు చెయ్యాలి అంటే, మనం ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఎందుకు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు సమస్త జనులు విధేయులయ్యేలాగా చేయాలి, ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపా వరాలను మనం సంఘంలో ఉపయోగించాలి అంటే, ఈయన నామము నిమిత్తము. ఎవరి నామ నిమిత్తము? యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తమే మనము యేసుక్రీస్తును నమ్మాలి, యేసుక్రీస్తును ప్రకటించాలి, యేసుక్రీస్తు మనకు జారీ చేసినటువంటి ఆజ్ఞను మనము పాటించాలి. ఎవరి నామ నిమిత్తం? యేసుక్రీస్తు యొక్క నామ ఘనత నిమిత్తమే. పేతురు అంటున్నాడు, మొదటి పేతురు 4వ అధ్యాయం 10-11 వచనాల్లో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఏమంటాడు? ఎలా ఉండాలి? మంచి గృహ నిర్వాహకులుగా ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము ఒకరికొకడు ఉపచారం చేయండి. దేవుని కృప రకరకాలుగా ఉంది. ఆ దేవుని కృప మీకు రకరకాలుగా అనుగ్రహించబడింది. అందువల్ల మీరు ఆ కృపా వరాల విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండే బీ గుడ్ స్టూవర్డ్స్, గుడ్ మేనేజర్స్. మనం వాటికి సొంతగా ఆస్తిపరులం కాదు, వాటిని మనం సంపాదించుకోవాలి. వాటిని దేవుడు ఉపయోగించడం, తన కోసం ఉపయోగించడం కోసం మనల్ని మేనేజర్లుగా పెట్టాడు అన్నమాట, గృహ నిర్వాహకులుగా పెట్టాడు ఆ కృపావరాల విషయంలో. అందువల్ల మీరు ఏం చేయాలంటున్నాడు? ఆ కృపావరాన్ని ఒక్కొక్కడు పొందాడు, ఒకరికొకడు మంచి గృహ నిర్వాహకులకు ఉపచారం చేయండి. ఒకడు బోధిస్తే దైవోక్తులను బోధించినట్టు బోధించాలి, ఒకడు ఉపచారం చేస్తే
దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నందు చేయాలి. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. చూడండి, మనం మన కృపా వరాలను ఉపయోగిస్తే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. యుగ యుగాలు మహిమ ప్రభావము ఆయనకు ఉండును కాదు. సో కృపా వరాలను అంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము సంఘంలో సమస్త జనులు విధేయులు అవడానికి మనం ఉపయోగిస్తుంటే, సమస్త జనులను శిష్యులుగా చేయడానికి మనం ఉపయోగిస్తుంటే మనం దేవుణ్ణి మహిమపరుస్తాము యేసుక్రీస్తు ద్వారా. అందువల్ల ఎవరి కోసం చేయాలి ఇదంతా? ఎవరి ఘనత కోసం చేయాలి ఇదంతా అంటే యేసుక్రీస్తు యొక్క నామ ఘనత కోసమే చేయాలి. చాలా సందర్భాల్లో నేను ప్రసంగం చేసిన, పాటలు పాడినా, మరొక పరిచర్య ఏదైనా చేసినా చాలా సందర్భాల్లో నాకు ఎదురయ్యే శోధన ఏంటంటే, నా పేరు కనబడాలి, నా పేరు వినబడాలి, నేను ఫేమస్ అయిపోవాలి, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను అభినందించాలి అనే శోధన సహజంగా నాకు ఎదురవుతూ ఉంటుంది. నాకు మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా ఇలాంటి శోధనను ఎదుర్కొనేవాడు. నేను కనబడాలి, నా పేరు వినపడిపోవాలి, అంతటా నా పేరు మారుమోగిపోవాలి, నా పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలి అనే ఆలోచన మనుషులందరిలోనూ కూడా సహజంగా ఉంటుంది, విశ్వాసంలో కూడా ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు బాబేలు దగ్గర ఒక గోపురాన్ని కడుతూ మన పేరుని మనం స్థాపించుకుందాం, మనం పేరు సంపాదించుకుందాం రండి అని వాళ్ళు ఆ గోపురాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఎవరి పేరు కోసం, ఎవరి నామం కోసం వాళ్ళు కష్టపడి ఉండాల్సింది? దేవుని నామం కోసం వాళ్ళు కష్టపడి ఉండాల్సింది. కానీ వాళ్ళు తమ పేరుని నిలబెట్టుకోవడం, స్థిరస్థాయిలుగా నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. అక్కడే దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషను తారుమారు చేసి వాళ్ళని భూమి అంతటా చల్లా చెదురైపోయేలాగా చేశాడు. అందువల్ల నువ్వు కృప ద్వారా రక్షణ పొందావు, కృప ద్వారా వరాలను పొందావు. అయితే ఆ రక్షణను, నువ్వు పొందినటువంటి వరాలను దేవుని నామ ఘనత కోసం, క్రీస్తు నామ ఘనత కోసం మీరు ఉపయోగించాలి. అప్పుడే మీరు కృప ద్వారా పొందిన రక్షణకు అర్థం, అప్పుడే కృప ద్వారా మీరు పొందినటువంటి వరాలకు అర్థం. లేదనుకోండి మీరు కృతజ్ఞులై పోతారు, అంటే కృతజ్ఞత లేనటువంటి మూర్ఖులుగానే మీరు ఉండిపోతారు. అందువల్ల సమస్త ఘనతకు ఎవరు అర్హుడు? కేవలం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే అర్హుడు. సమస్త స్థితిలో కేవలం ఆయన మాత్రమే అర్హుడు. ఒకవేళ ఆయన కుమారుణ్ణి గణపరచకపోతే తండ్రి సంతోషంగా ఉండడు. 4వ శతాబ్దంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి పేరు థియోడీసియస్. ఇతడు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించే వ్యక్తి కాదు, యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరించే వ్యక్తి. అతనికి ఒక కొడుకున్నాడు. అతని కొడుకు పేరు అర్కేడియస్. 16 సంవత్సరాలు. అతను చక్రవర్తి కదా, 16 ఏళ్ళ తన కొడుకును కూడా తనతో పాటు సమానమైనటువంటి రాజుగా ప్రకటించి అందరినీ కూడా ఆ పట్టాభిషేక సమయానికి అందరిని, చాలా మందిని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఒక బిషప్, అతని పేరు యాంఫిలోకస్. ఆ బిషప్ వచ్చి ఆ చక్రవర్తి అయిన థియోడోసియస్ని చాలా అద్భుతమైన మాటలతో పొగిడాడు. పొగిడిన తర్వాత అతను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. చక్రవర్తికి చాలా కోపం వచ్చింది. ఏంటి నువ్వేం చేస్తున్నావు? కేవలం నన్ను మాత్రమే పొగిడి వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ నా కుమారుడు ఉన్నాడు, నాతో సమానమైనటువంటి రాజుగా నేను అతన్ని పట్టాభిషేకం చేశానని తెలిసి కూడా నువ్వు నా కుమారుడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటే, అప్పుడు ఆ యాంఫిలోకస్ అనే బిషప్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ అబ్బాయి 16 ఏళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, దేవుడు నిన్ను దీవించుగాక కుమారుడా అనే మాటతో వెళ్ళిపోయాడు. అని అంటే ఇదేంటి, ఇంతేనా? ఒక మాట మాత్రమే చెప్తావా? అతను నాతో పాటు సమానమైన చక్రవర్తి అని నేను చెప్పిన తర్వాత కూడా దేవుడు నిన్ను దీవించుగాక అని వెళ్ళిపోతావా అని ఆ థియోడీసియస్ అనే ఆ చక్రవర్తి అన్నప్పుడు ఆ యాంఫిలోకస్ అనే ఆ బిషప్ ఇలా అంటున్నాడు, అయ్యా చక్రవర్తి,
నీ కుమారుణ్ణి నేను నిర్లక్ష్యం చేసినందుకు నీకు ఎంత కోపం వస్తుంది, నీతో సమానుడిగా అతన్ని గణపరచినందుకు నీకు అంత కోపం వస్తుంది. మరి నిత్యుడైన దేవుడు తనతో సమానుడైన తన కుమారుణ్ణి నువ్వు ఏమాత్రం లెక్క చేయట్లేదు. నువ్వు మాత్రమే కదా ఈ సామ్రాజ్యం అంతట్లో ఆ నిత్యుడైనటువంటి ఆ దేవుడిని ఎవరో, ఆ దేవుడి కుమారుణ్ణి ఎవరో కూడా సరైన రీతిలో గణపరచట్లేదు, ఆరాధించట్లేదు. మీ గురించి దేవుడు ఎంత కోపం కలిగి ఉంటాడో ఆలోచించావా అని అన్నాడు. దేవుని కుమారుణ్ణి మనం దేవునితో సమానంగా ఘనపరచాలి. ఆయన నామ ఘనత కోసమే మనము సమస్తాన్ని కూడా చేయాలి. ఘనతను మనం అపహరించడానికి ప్రయత్నం చేయడం మనకు ప్రమాదం. హేరోదు రాజు ఆ ఘనతను తీసుకున్నాడు, నెబుకద్నెజరు ఆ ఘనతను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకడు పురుగులు పడి చచ్చాడు, ఒకడు పశువులా గడ్డి మేశాడు. మనమైతే జ్ఞానం కలిగి యేసుక్రీస్తు యొక్క నామ ఘనత కోసమే దేవుడు మనకిచ్చిన రక్షణను అలాగే మనకిచ్చినటువంటి తలాంతులను మనం ఉపయోగిద్దాం. 3 పాఠాలు. మొదటి పాఠం, యేసుక్రీస్తును బైపాస్ చేయొద్దు. యేసుక్రీస్తు ద్వారానే మీరు సమస్త ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటారు, అందుకని యేసుక్రీస్తు నిర్లక్ష్యం చేయొద్దు. 2, మీరు పొందినటువంటి తలాంతులను సమస్త జనులు విశ్వాసానికి అంటే బోధకు విధేయులయ్యేలాగా వాళ్ళను శిష్యులుగా చేయండి, దానికోసమే వాడండి. 3వది, ఆయన ఘనత కోసమే పనిచేయండి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.